అంటే ఈ ఆబ్జెక్ట్ కాపీ చేసి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్. ఇది స్టోరీ ఇలా వస్తుందన్నమాట. అంటే పబ్లిక్కి ఎక్స్పోజ్ లేదు, అందువల్ల మనం ఏదైనా కంటెంట్ని పబ్లిక్కి ఎక్స్పోజ్ చేసుకునే విధంగా ట్రై చేస్తున్నాం. దానికోసం ఇదిగో ఈ స్క్రిప్ట్ రాసాం. అదే ఈ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ రాస్తే అక్కడ ఎర్రర్ రాదు, మీకు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది కదా, యాక్సెస్ డినైడ్ పోద్ది అనమాట అది. సో ఇప్పుడు చూడండి ఎక్కడ రాయాలి అది ఏంటి అంటే, ఎస్, గో టు దిస్ ప్లేస్. ఎక్కడ? S3లోకి వెళ్ళు. ఇట్లా వెళ్ళి జనరల్ పర్పస్ బకెట్, బకెట్ ఇక్కడికి వెళ్ళు. రైట్, ఇక్కడికి వెళ్ళు. ఇట్లా క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత బకెట్ వస్తుంది కదా, ఎస్, బకెట్ క్లిక్ చేయి. రైట్ రైట్. చేసిన తర్వాత ఈ బకెట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి బాస్. ప్రాపర్టీస్, బకెట్ ప్రాపర్టీస్. ఇక్కడ బకెట్ ప్రాపర్టీస్. ఈ బకెట్ ప్రాపర్టీస్లో ఏం కనపడుతున్నాయి మీకంతా? వర్షనింగ్ అవన్నీ కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రాపర్టీస్ కాదు, నాకు కావాల్సింది ఏంది? పర్మిషన్. అందుకోసం పర్మిషన్లోకి వెళ్ళు. ఎస్. ఓకే ఓకే, పర్మిషన్లో అసలు ఏముందయ్యా అంటే, ఇదిగో పబ్లిక్ మొత్తాన్ని యాక్సెస్ చే, ఇదిగో పబ్లిక్ అంతా బ్లాక్ చేసేసేయి, పబ్లిక్ యాక్సెస్ మొత్తం బ్లాక్ చేయి అనేది ఆన్లో ఉంది యాక్చువల్గా. ఇందాక మనం క్లిక్ చేయాల, ఆఫ్ చేయాల, ఆన్లో ఉంది. ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎర్రర్ వస్తుంది. మరి దీన్ని ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఆఫ్లో పెట్టొచ్చా? పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వు అని చెప్పొచ్చా? బ్లాక్ చేయొద్దు అని చెప్పొచ్చా? చెప్పు. చెప్పటంతో పాటు స్క్రిప్ట్ కూడా రాయాలి, పాలసీ కూడా రాసి ఇవ్వాలా ఏడబ్ల్యూఎస్కి. దీన్ని చెప్పటంతో పాటు పాలసీని కూడా ఇవ్వాలా ఏడబ్ల్యూఎస్కి. అంటే ఏ మాదిరిగా? ఎస్, ఇక్కడ ఎడిటింగ్ అని కొట్టేసి ఆ, ఇందాక ఇది ఉంది కదా, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని దీన్ని తీసేయాలన్నమాట. ఓకే, దీన్ని తీసేసిన తర్వాత సేవ్ చేయి. అయిపోయింది. సేవ్ కన్ఫర్మా అంటది మళ్ళీ. ప్రతిదానికి కన్ఫర్మేషన్ అడిగిద్ది ఇక్కడ. ఎక్కడ? S3లో. ఎస్, కన్ఫర్మ్. కన్ఫర్మ్. అయిపోయింది. సో సేవ్ చేంజ్ అంటే, పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్ చేయొద్దు దయచేసి అని నేను ఇచ్చా ఇప్పుడు. పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్ చేయొద్దు కరెక్టే. ఆ పబ్లిక్కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వమంటావు? నాకు ఏదో చెప్పు స్క్రిప్ట్ రూపంలో అంటుంది AWS S3. ఓకే, యాక్సెస్ బ్లాక్ చేయొద్దని తీసేసావు కరెక్టే, బట్ ఆఫ్ చేసావు, ఇదిగో ఆఫ్ అని వచ్చింది కరెక్టే. కానీ ఈ పాలసీ రాయి, స్క్రిప్ట్ రాయి. ఎస్ అని చెప్తున్నా, అదే బకెట్ పాలసీ. ఈ బకెట్ పాలసీ అనే ఈ ప్లేస్కి వెళ్ళి, ఎస్ నేను, ఇదిగో చూడండి, ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఎడిట్ అని కొడితే చాలు. ఎస్, ఇక్కడ రాస్తారు బకెట్ పాలసీ. అది ఇది బకెట్ పాలసీ ఇక్కడ రాస్తాం. డైరెక్ట్గా ఇక్కడ రాస్తాం. ఇక్కడ రాసేసి తెస్తాం. అయితే ఇక్కడ బకెట్కి సంబంధించిన ఏఆర్ఎన్ కావాలి మనకి, ఇక్కడ లేదే. అందుకే రాసా ఏఆర్ఎన్ ఫ్రమ్ ద బకెట్ అని రాసా. బట్ హౌ షుడ్ ఐ గెట్ ద బకెట్ ఏఆర్ఎన్? అది ఇక్కడ తెచ్చుకోండి. ఎలా తెచ్చుకుంటారు మీరు ఏఆర్ఎన్ అంటే? ఎస్ ఎస్, ఇదిగో ఇది ఉంది కదా, కొంచెం ఈ బకెట్లోకి వెళ్ళండి. రైట్. బకెట్లోకి వెళ్ళిన తర్వాత ఏముంది, ఏఆర్ఎన్ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజు ఇదిగో ఇది ఉందా, ఇది ఇది దీన్ని క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్. ఎస్, ఇదిగో ఏఆర్ఎన్ ఉందా, ఇదే. ఎక్కడ ఎక్కడ ఉంది సార్ అది? ఎస్ ఎస్, ఇదిగో 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 ఏఆర్ఎన్ ఇదే. ఎస్, కాఫీ పేస్ట్. ఎస్, ఇంతే. ఇంతే. అయితే ఇక్కడ చిన్న, ఇదిగో ఇప్పుడు ఇది రాసామనుకోండి, ఇదే ఏఆర్ఎన్. ఎస్, ఈ లైన్నే కాపీ చేయాలి అక్కడ, అంతే. ఈ లైన్నే అక్కడ కాపీ చేయాలి. సో ఈ లైన్ ఇట్లా కాపీ చేస్తే చాలు. కాపీ పేస్ట్. అయితే యాక్చువల్గా ఫైల్ 1 అనేది మాత్రమే పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ఈ కేసులో. అట్లా కాకుండా ఇదిగో ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్లో ఉన్న అన్ని ఫైల్స్ యాక్సెస్ జరగాలి అంటే వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? ఏం లేదు, ఒక ఫైల్ అయితే ఫైల్ 1 రాసావు, ఒక ఫైల్ అయితే ఫైల్ 1 రాసావు, అట్లా వద్దు అనుకుంటే ఫైల్ 1 అనేది వద్దు, అన్ని ఫైల్స్ యాక్సెస్ జరగాలంటే ఇది ఫైల్ 1 డిలీట్ చేసి స్టార్ పెట్టేసేయి. స్టార్ పెట్టేసి అన్నాడు, అంతే, అయిపోయింది. దిస్ ఇస్ వాట్ ప్రొడక్షన్ బకెట్లో ఉన్న అన్ని ఫైల్స్ పబ్లిక్కి యాక్సెస్ అవుతాయి అని అర్థం స్టార్ పెడితే. లేదు లేదు, ఫైల్ 1 రాస్తే ఫైల్ 1 యాక్సెస్ అయింది, ఫైల్ 2 రాస్తే ఫైల్ 2నే యాక్సెస్ అయింది.
అర్థమైంది. అందుకోసం మనం 1 2 3 4 5 అలా అనకుండా స్టార్ పెట్టేస్తాం. స్టార్ స్టార్ పెడితే చాలు. ఎస్, అది ఈ స్టార్ పెట్టిన తప్పుడు వల్ల ఏబిసి బ్యాంక్లో ప్రొడక్షన్ బకెట్లో ఉన్న అన్ని ఫైల్స్ డిస్ప్లే చేసి మనం చూడొచ్చు. ఎలాగా చెప్తా, నేను చెప్తా. ఎస్, ఇది కాపీ చేయండి ఫస్ట్. ఇది ఏఆర్ఎన్ కాఫీ. ఏఆర్ఎన్ కాపీ చేసి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో. ఎస్, ఇంతే, అయిపోయింది. అయిపోయింది. ఎస్ ఎస్, ఇక ఇవన్నీ తీసేసేయండి ఫ్రమ్ ద బకెట్, అవన్నీ మళ్ళీ వేస్ట్. ఇది స్క్రిప్ట్ ఇప్పుడు. ఇది చూసారా, ఇది స్క్రిప్ట్ ఇప్పుడు. అంతే. ఇది 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 ఇక్కడి నుంచి ఇది ఏఆర్ఎన్ కదా. ఎస్, ఇక్కడ నుంచి ఇదంతా స్క్రిప్ట్ ఇక. ఇంతే స్క్రిప్ట్ మొత్తం. సో ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్లో ఉన్న అన్ని ఫైల్స్ స్టార్ అంటే అన్ని ఫైల్స్ మొత్తం పబ్లిక్కి యాక్సెస్ అవుతాయి అని అర్థం. అయితే ఇక్కడ మనం కాపీ చేసి దీన్ని కాపీ చేసి అంటే ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. వర్షను ఓకే. 2012 10 17 ఓకే. కామా ఉందా? కామా ఉంది. స్టేట్మెంటు కోలను. ఇది ఎస్ఐడి పబ్లిక్ పియుబిఎల్ఐసి రీడ్ గెట్ ఆబ్జెక్ట్ కామా ఉందా? ఉంది. ఇదిగో ఉంది. తర్వాత పిఆర్ఐఎన్సిఐ పిఏఎల్ ఉంది. స్టారు ఉంది కామా. మళ్ళీ ఇక్కడ యాక్షన్ ఉన్నది. S3 ఆబ్జెక్ట్ ఉన్నదా? ఉన్నది. గెట్ ఓబిజిఎస్ఏటి ఇదిగో. రిసోర్స్ కూడా RESOURCE ARN AWS ఇది అయిపోయింది. సో ప్రతిదానికి ఉంది. ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ని ఆడ కాపీ చేస్తే తప్పులు ఉన్నాయో లేవో కూడా చెప్పిద్ది. సచ్ వే దాట్ మనం ఆ విధంగా చేయొచ్చు. ఎట్లాగా మళ్ళీ ఈ స్క్రిప్ట్ని ఎక్కడ కాపీ చేయాలా? ఏం లేదు. ఇదిగో బకెట్స్ S3కి వెళ్ళి జనరల్ పర్పస్కి వెళ్ళి బకెట్స్ అనే క్లిక్ చేసి బకెట్స్ని క్లిక్ చేసి పర్మిషన్స్లోకి వెళ్ళి పర్మిషన్లో కింద ఇది ఇందాకే చేసేసాం కదా, ఎడిటింగ్ చేసి అయిపోయింది, ఆఫ్ చేసేసాం. ఇప్పుడు చేసిన తర్వాత బకెట్ పాలసీ ఉంది. బకెట్ పాలసీలో ఎడిట్ కొట్టండి. ఎడిట్ ఎడిట్ కొట్టి ఎస్ పేస్ట్, కాపీ పేస్ట్ అంత అయిపోయింది. చూసారా? ఎస్, అది విషయం. ఇది ఇక స్టోరీ ఇది మొదలవుతుంది. ఇక ఇక్కడ రాయాలన్నమాట పాలసీ. సో ఇది ఇక చూసారా, ఆటోమేటిక్గా కలరింగ్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అందులో ఆటోమేటిక్గా మనం రాసిన కలరింగ్ నో కీవర్డ్స్ ఐడెంటిఫై అవుతాయి. ఇవన్నీ ఆ ఫార్మాట్ ఇస్తే చాలు. రాసిన తర్వాత ఇప్పుడు దీనిని సేవ్ చేయాలా? ఈ పాలసీని, ఈ బకెట్ పాలసీని సేవ్ చేయాలా అర్జెంటుగా మనం. ఇదిగో సేవ్ చేంజెస్. సేవ్ చేంజెస్ ఇదిగో సక్సెస్ఫుల్లీ చేంజ్ చేసా బకెట్ పాలసీని. అంతే, పాలసీ ఇచ్చేసా. పర్ఫెక్ట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగో బకెట్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్కి ఇలా క్లిక్ చేసి ఎన్ని ఉన్నాయి బకెట్లో? ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది. ఇప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 ఏదో ఒక ఫైల్ని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత దాని ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉందాక తీసుకొని కొట్టామే. ఈ ఆబ్జెక్ట్ కాపీ చేయండి, యూఆర్ఎల్ కాపీ చేసి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ అది యాక్సెస్ అంటే అది. ఇప్పుడు అర్థమైందా? ఇది ఈ మాదిరి మీరు వర్కౌట్ చేసేసారు అంటే స్క్రిప్ట్లో ఎటువంటి మిస్టేక్ లేనందువల్ల యాక్సెస్ అయింది. సేమ్ కేకే సార్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, దానికి వెళ్ళండి. అది ఫైల్ 2 ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ జనరల్ పర్పస్ బకెట్స్లోకి వెళ్ళి బకెట్ ఓపెన్ చేసి ఎస్ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 2 చూద్దాం. ఫైల్ 2 ఓపెన్ చేసి దాని ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఎస్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఇది తీసుకొని ఎస్ పేస్ట్. ఎస్, ఇది ఫైల్ 2 అంటే ఇందాక ఎందుకు ఫైల్ 1 ఫైల్ 2? అయ్యా, ఆ బకెట్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా యాక్సెస్ జరగాలి అని ఇదిగో స్టార్ చెప్పాను నేను ఇక్కడ. స్టార్ అన్ని ఫైల్స్ యాక్సెస్ అవుతాయి. సో ఈ మాదిరిగా డెవలపర్స్ తోటి మనం కోఆర్డినేషన్ చేసేసి వాళ్ళు అడిగిన విషయాలన్నీ మనం చెప్పడమే మన పని. అయితే దానికి ముందుగా ఇదంతా మనకు తెలిసి ఉండాలా. ఇప్పుడు డెవలపర్ కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు విషయాలు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టావు, ఎక్కడ లొకేషను, ఇవన్నీ ఇస్తే నేను కోడ్లో యాడ్ చేసుకుంటా. నేను ఎప్పుడైతే కోడ్ ఆ విధంగా యాడ్ చేసుకున్నానో ఎస్ డైరెక్ట్గా ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు S3 బకెట్కి వచ్చి ఇదిగో ఈ మాదిరిగా ఇవన్నీ కనపడతా ఉంటాయి నాకు. అదే జరిగేది.
అక్కడ ఆ డెవలపర్స్ ఆ కోడ్లో ఇవన్నీ చేస్తారు. బట్ మనకంటే ముందుగానే ఇవన్నీ మనం చూసుకోవడానికి ఇదంతా. అసలు పబ్లిక్ యాక్సెస్ పాలసీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, మళ్ళీ వర్క్ అవ్వకపోతే ఆయన ప్రాబ్లం పెడతారు ఎవరు, డెవలపర్. హే క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, దస్ ఆబ్జెక్ట్స్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ ద పబ్లిక్, వాట్ హ్యాపెన్ అంటాడు వాళ్ళు. కాబట్టి ఆబ్జెక్ట్స్ని ఎక్స్పోజ్ మనం ఇవ్వాలి. చూసారా, ఈ విధంగా మనం కొన్ని కొన్ని పాలసీలు రాసి ఈ విధంగా సెట్ చేసి మనం అలాగ యాక్సెస్ ఇస్తే డెవలపర్స్ వాళ్ళ వాళ్ళ కోడ్లు అవన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి చక్కగా చేసిన తర్వాత, ఇంతేనా రియల్ టైంలో, ఇది 1000% రియల్ టైమే. చాలా